చాలా సర్ప్రైజ్ గా ఉంది కదా మీ అందరికి. ఏంటి రాజమౌళి గారు మనం ఏం అడగకుండానే వరుస పెట్టి అప్డేట్స్ ఇచ్చేస్తున్నాడు వారణాసి గురించి అని చెప్పి చాలా మంది సర్ప్రైజ్ అయితే అవుతున్నారు. ఇలా రాజమౌళి ఎందుకు చేస్తున్నాడు దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వారణాసి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, వారణాసి మూవీ మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే హైయెస్ట్ బడ్జెట్ తో దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి అయితే తీస్తున్నారు. సో అలాంటి మూవీని రాజమౌళి గారు ఎంత సీరియస్ గా తీస్తున్నాడు అండ్ ఎంత సీరియస్ గా దాని మీద ఉన్నాడు దాని గురించి, అలాగే రాజమౌళి గారు చాలా విషయంలో మాత్రం భయపడుతున్నాడు. అసలు రాజమౌళి గారి భయానికి కారణం ఏంటి, మొత్తం విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వారణాసి April 7, 2027 రిలీజ్ అవుతుందని చెప్పి అఫీషియల్ గా అయితే మనకి ఇప్పుడే అనౌన్స్ అయితే చేశారు. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అలాగే ఎస్ఎస్ రాజమౌళి గారి ఫ్యాన్స్ అందరు కూడా సూపర్ హ్యాపీ. ఎందుకంటే ఎవ్వరు కూడా అడగలేదు, వాళ్ళే అప్డేట్ మనకి ఇచ్చేస్తున్నారు. దీని వెనక ఒక రీజన్ అయితే ఉంది. ఏంటంటే, యూజువల్ గా హాలీవుడ్ మూవీస్ వారు 1 year ముందే వాళ్ళు రిలీజ్ డేట్ అయితే ప్రకటించేస్తారు. వాళ్ళు ఏ రోజు వస్తున్నారో డెఫినెట్ గా అదే రోజు మూవీ తేవడానికి అయితే గట్టిగా ప్రయత్నాలు అయితే చేస్తారు. సో అదే ట్రెండ్ అయితే మన రాజమౌళి గారు ఫాలో అవుతున్నారు. అంటే మనకి రాజమౌళి గారి డేట్ ఇచ్చాడు, అది డెఫినెట్ గా పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి చాలా మందిలో కూడా ఒక డౌట్ అయితే ఉంది. నాకు కూడా ఉంది, పక్క డెఫినెట్ గా పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పి. ఇన్ని చూడలేదు, బాహుబలి నుంచి మన వచ్చిన RRR వరకు ఎన్ని మూవీస్ చూడలేదు మనం రాజమౌళి గారివి. ఈగ మూవీ అయితే ఒక 2 years పోస్ట్ పోన్ అయింది. సో ఇన్ని రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చి చాలా విషయాల్లో పోస్ట్ పోన్ అయ్యే మూవీస్ ఎస్ఎస్ రాజమౌళి గారివి. మరి అలాంటిది వారణాసికి ఇంత పకడ్బందీగా వీళ్ళు ఇన్ని VFX ఉన్నా కూడా వీళ్ళు ఇంత డౌట్ కూడా లేకుండా మూవీని ప్లాన్ చేసి రిలీజ్ చేస్తున్నారంటే వెనక రాజమౌళి గారి భయం చాలా అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, రాజమౌళి గారు ఒక మూవీకి 100 కోట్లు పెట్టినా, 200 కోట్లు పెట్టినా, 1000 కోట్లు పెట్టినా, 500 కోట్లు పెట్టినా, ఎన్ని కోట్లు పెట్టినా ఆ మూవీకి ఆ బడ్జెట్ ఎలా వస్తుంది అని చెప్పి ఆలోచన ఎక్కువ ఉంటుంది. ఆ మూవీకి ఆ మనీ మళ్ళీ రిటర్న్ తీసుకురావాలి అన్న ఒక ఆలోచనలోనే తను ఎప్పుడు ఉంటాడు. అదే విధంగా ఇప్పుడు 1000 కోట్లు ఈ మూవీకి పెడుతున్నప్పుడు మన మహేష్ బాబు గారిది అంత మార్కెట్ కాదు. అతను పాన్ ఇండియా వైడ్ గా తన మార్కెట్ ఏం సూపర్ గా లేదు, జస్ట్ రిలీజియన్ స్టార్ వరకే ఉన్నాడు. ఎస్ఎస్ రాజమౌళి గారు ఇప్పుడు తన గ్లోబల్ వైడ్ గా తీసుకుని వెళ్తున్నాడు. బాహుబలి 2 కి మనకి 1800 కోట్లు చూసాం, కానీ బాహుబలి 1 కి మనం 600 కోట్ల దగ్గర ఆగాము. సో తనకి కాలిక్యులేషన్ అన్ని మైండ్ లో అయితే ఉన్నాయి. ఇప్పుడు 1000 కోట్లు ఎలా అయినా తీసుకురావాలి. దానికోసమే తను చెప్పైతే హాలీవుడ్ మీడియా ప్రజలతో ముందుగానే మూవీ రిలీజ్ డేట్ మన తెలుగు మీడియా కూడా ఇవ్వకుండా హాలీవుడ్ మీడియాకి ఇచ్చేవైతే రిలీజ్ అయితే చేశాడు. అండ్ అదంతే కాదు, నార్త్ సైడ్ ఎక్కడ పడితే అక్కడ టోటల్ పెట్టాడు మూవీ రిలీజ్ అవుతుంది April 7 అని చెప్పి. సో ఇంత పకడ్బందీగా ఎటు సైడ్ అయితే మన కలెక్షన్స్ ఎక్కువ వస్తాయో, ఎటు సైడ్ నుంచి ఎక్కువ కలెక్షన్స్ రావాలో అటు సైడ్ నుంచి ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాడు. మన తెలుగువి జస్ట్ ఒక 5 days ముందు స్టార్ట్ చేసినా కూడా మనకు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే బిగ్గెస్ట్ స్టార్ మహేష్ బాబు గారు తెలుగులా. సో రాజమౌళి గారు వాళ్ళ బ్రాండ్ వాల్యూ సరిపోతుంది. బట్ నార్త్ ఇండియా హాలీవుడ్ కి వెళ్తున్నారు కాబట్టి మినిమం గా ప్రమోషన్స్ అయితే ఉండాలి. అందుకే 1 year ముందు భయపడుతూ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ అయితే చేశాడు. దీని వెనుకున్న ప్లానింగ్ అయితే ఇదే. ఎస్ఎస్ రాజమౌళి గారు చాలా భయంతో అయితే ఉన్నారు ఈ మూవీ విషయంలో. కొంచెం అటు ఇటు అయినా కానీ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ అయితే చూడబోతాడు. కొంచెం ఇటు ఇటు అయినా, అందుకనే చాలా భయపడుతున్నాడు అని చెప్పాను. అండ్ స్పిరిట్ డేట్ కూడా ఇచ్చేస్తారు March 5, 2027. అండ్ అటు అట్లే ఉంది, ఇంకా ఎన్టీఆర్ నీళ్ళు ఉంది, ఇంకా 2 movies డేట్స్ అయితే రావాలి. మరి వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? ఎన్టీఆర్ నీళ్ళు ఎందుకు అంటున్నానంటే, ఆ మూవీ ఇప్పుడే ఈ ఇయర్ లో రిలీజ్ అయ్యే ప్లాన్స్ అయితే లేవనేది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయరే, అలాగే అట్లీ కూడా నెక్స్ట్ ఇయరే అంటున్నా. సో మరి ఈ ప్రాపర్ గా వీళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు డేట్ ఇచ్చేస్తారు. మరి ఎన్టీఆర్ నీళ్ళు కూడా ఎప్పుడు ఇస్తారు అనేది అయితే ఎదురు చూద్దాం. అట్లీ కూడా ఎప్పుడు ఇస్తారు అనేది రిలీజ్ ఎదురు చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారు ఈ రిలీజ్ డేట్ గురించి? కింద కామెంట్ అయితే చేయండి. నాకున్న డౌట్స్ అయితే ఇవి. అండ్ అలాగే మీకు ఏమైనా అనిపించిందా కింద కామెంట్ చేయండి. అలాగే ఫాలో అయితే కొట్టేయండి. అండ్ ఒక పోస్టర్ రిలీజ్ చేయడం అయితే జరిగింది, రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ. ఆ పోస్టర్ మీరు చూస్తే ఒక ఆస్ట్రాయిడ్స్ భూమి మీద పడినట్లు 7 సింబల్ వచ్చేలాగైతే పెట్టడం అయితే జరిగింది. ఇలాంటి ప్రమోషన్ మెటీరియల్ రాజమౌళిని కొట్టేవాడు తెలుగు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో లేడని చెప్పాలి. మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ చేయండి. అలాగే మనం కొత్తగా వీడియో చూస్తున్నట్టయితే ఫాలో కొట్టండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని కంటెంట్ అయితే వస్తుంటాయి.